అదేవిధంగా ఇండియా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రిటైర్ అయిన తర్వాత 6 లక్షల రూపాయలు మరణించినా లేదా రిటైర్ అయిన 6 లక్షల రూపాయలు మరి గవర్నమెంట్ పిఎఫ్ ఉన్నవారికి వర్తిస్తుంది. దాన్ని మరి ఈ సందర్భంగా సిఆర్టీలకు అది వర్తింపజేస్తూ దానిని 15 లక్షలకి పెంచి మరి దాన్ని సిఆర్టీలందరికీ వర్తింపజేయాలని మరి మేము కోరుతా ఉన్నాం. మరి రాష్ట్ర పక్షాన సిఆర్టీలందరికీ మద్దతు తెలపండి అని చెప్పడం జరిగింది. మీ మద్దతును, మీ న్యాయమైన డిమాండ్ కొనసాగేంత వరకు కూడా మరి మీరు తప్పకుండా ఈ నిరవధిక సమ్మెను నిర్వహించండి. మీ పక్షాన ఆర్థికంగా కానీ ఎలాంటి సహాయానికైనా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదే విధంగా టీడబ్ల్యూపీయూ రాష్ట్ర పక్షం అంతా కూడా మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. అది ఆర్థికంగా కానీ ఇంకే రకమైన మద్దతు కూడా పూర్తిగా మీకు సమీకరిస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ए पानी दा इधर माइक सेट वाले दूसरे से कमेटी है। कहाँ है वो? अरे कमेटी उनको लेके ना మనకు పరిష్కరించబడుతుంది. ఇవాళ మీరంతా సమ్మెలో ఉన్నారు. లక్షలాది మంది విద్యార్థుల యొక్క బోధన కుంటుపడ్డది. అంత ఆగమవుతున్నారు. సహకరించడానికి అక్కడ పాఠశాలలో మిత్రులు లేరు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఇతర ఉపాధ్యాయులకు, మిగతా వ్యక్తులందరికీ మీ యొక్క సహకారం లేక ఇలా బోధన అంతా కుంటుపడ్డది. దాని తీవ్రత ఇంకా తెలియాలి. ఆ తీవ్రత తెలిసినప్పుడే మీ యొక్క సమస్యలు ఎక్కడి నుంచి వెళ్ళాలా, పేరెంట్స్ నుంచి వెళ్ళేలా ప్లాన్ చేయండి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను కలిసి పరిష్కరింపజేయండి అని చెప్పేసి మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. వాళ్ళంతా మనోళ్ళే కదా, అందరం గిరిజనులమే. చదువుకుంటున్నది బోధకులది విద్యార్థులది అంతా గిరిజనులమే. కాబట్టి మనకు ఇటు సంఘాల నుంచి సమాజం నుంచి చాలా మంచి మద్దతు ఉంది మిత్రులారా. అందుకోసం మీ అందరికీ నేను కోరుతున్నది ఒకటే, గత 2 దశాబ్దాలుగా గిరిజన విద్యా వ్యవస్థనే మీరు మోస్తున్నారు. ఇంకోటి, చాలా సంఘాలు కానీ మీరు కానీ రిప్రజెంటేషన్లు చేస్తున్నాం. ఆ కాగితం ఆ చెత్తబుట్లకే పోతుంది. నేను మీ అందరికీ చేసేటువంటి సూచన ఒకటి ఏంటి అని అంటే, ఎవరైనా ఒక 10 మంది ఒక టీం ఏర్పడండి.